అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్‌డిపి వ్లాగ్స్. ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఎలిఫెంటా కేవ్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే ముంబై దగ్గరలో ఎలిఫెంటా ఐలాండ్‌లో ఉంటుందన్నమాట. సో, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఎయిదర్ నేనున్న ప్లేస్ నుంచి టాక్సీ ద్వారా వెళ్ళాలి. లేదంటే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకొని వెళ్ళాలి. సో, నేనైతే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం జస్ట్ 30-40 రూపీస్‌లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే నేను టాక్సీ ఎక్కి వెళ్ళాలంటే దాదాపు నాకు 700 అయితే పడుతుంది ఇక్కడి నుంచి. సో, నేను లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ చేసుకుంటాను. సో, నేను ఇప్పుడున్న ప్లేసు కళ్యాణ్ స్టేషన్ నుంచి ఇప్పుడు సీఎస్ఎంటీకెళ్ళి సీఎస్ఎంటీ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా వస్తుంది. అక్కడి నుంచి మనం బోట్ తీసుకొని ఎలిఫెంట్ ఐలాండ్‌కైతే వెళ్ళాలి. మీరెప్పుడైనా ముంబైలో లోకల్ ట్రైన్స్ ఎక్కుదాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. 1, 2 సార్లు చెక్ చేసుకొని మరి ఎక్కాలి. ఎందుకంటే ఇక్కడికి చాలా లోకల్ ట్రైన్స్ అనేవి వస్తాయి. సో, మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎక్కారంటే ఒకవైపు డైరెక్షన్‌లో వెళ్ళాల్సింది ఇంకో డైరెక్షన్‌లో వెళ్ళిపోతారు. నేను స్టేషన్‌కి ఎంత త్వరగా వచ్చినా సరే 1, 2 ట్రైన్లు మిస్ చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ అవర్స్‌లో చాలామంది వెళ్తుంటారు లోకల్ ట్రైన్స్‌లో. సో, దానివల్ల ఖాళీ లేకపోవడం వల్ల 1, 2 ట్రైన్‌లనేది మిస్ అయిపోయాను. సీఎస్ఎంటీ స్టేషన్‌కైతే వచ్చేసాం. మీరు వెనకాల చూస్తుంది సీఎస్ఎంటీ స్టేషను. మన ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో గేట్‌వే ఆఫ్ ఇండియా ఉంటుంది. అక్కడి నుంచి మనం బోట్ తీసుకొని ఎలిఫెంటా కేవ్స్‌కి వెళ్తాం. ఈ సీఎస్ఎంటీ స్టేషన్‌లో ప్రతి లోకల్ ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ఎండ్ స్టేషన్ ఇదే. సో, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రతి ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. సో, మనం ఎక్కడ ముంబై పూర్తిగా తిరగాలంటే అంటే మెయిన్ ముంబై తిరగాలంటే మనకు మెయిన్ రావాల్సిన సీఎస్ఎంటీ స్టేషను. ఒక 500 మీటర్స్ దూరంలో చర్చ్ గేట్ ఉంటుంది. అదొక స్టేషన్ ఉంటుంది. ఈ 2 స్టేషన్లే మెయిన్ మనకి. ఇప్పుడు మనం ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం బోట్ తీసుకొని బోట్ ద్వారా మనం ఎలిఫెంటా కేవ్స్‌కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఓల్డ్ తాజ్ హోటల్ కూడా ఉంది. ఇక్కడే మనకి 26/11 అటాక్ జరిగింది మీకు తెలుసు కదా అందరికీ. అదే తాజ్ హోటల్. ఇప్పుడు మనం గేట్‌వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ వచ్చేస్తే వెనకాల మనకు బోట్స్ ఉంటాయి. టికెట్ తీసుకొని బోట్ ఎక్కేసి 1 అవర్ జర్నీ చేస్తే మనకి ఎలిఫెంటా కేవ్స్ వస్తాయి. సో, అక్కడికి వెళ్ళిపోవడమే. ఇంతకీ మీకు టికెట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా! పర్ హెడ్ వచ్చేసి 300 అయితే పడుతుంది. ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంటే, డిజిటల్ పేమెంట్ అయితే లేదు. భయ్యా ఎలిఫెంటా కేవ్స్. सब में लाइफ जैकेट पहना ज़्यादा। లాస్ట్ టైం నేను బోట్ రైడ్ ఎక్కినప్పుడు అంతలా లైఫ్ జాకెట్ ఇవ్వలేదు. ఎందుకంటే అంత సేఫ్టీ తీసుకోలేదు. కానీ ఏమైందంటే లాస్ట్ వీక్ బోట్ యాక్సిడెంట్ అయితే అయింది. అప్పుడు 7 మెంబర్స్ చనిపోయారు. మీకు తెలుసు కదా, న్యూస్లో కూడా చూసే ఉంటారు. ఇంకా అప్పటి నుంచి లైఫ్ జాకెట్ చాలా మ్యాండేటరీగా చాలా చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. మనమైతే లైఫ్ జాకెట్ అయితే వేసుకుందాం. లైఫ్ జాకెట్ వేసుకొని రెడీ అయిపోయాం నేను అన్నయ్యన. జనాలు వస్తే వెళ్ళిపోవడమే. చాలా తక్కువ మంది వచ్చారు ఇంకా. ఇక్కడ మీరు చూస్తున్న బోట్లన్నీ కూడా ఎలిఫెంట్ ఐలాండ్‌కి వెళ్తాయి. మరి కొన్ని బోట్లు అయితే ముంబై దర్శన్‌లో టూరిస్టులు వస్తారు కదా! వాళ్ళని తిప్పడానికి వాడతారు. నేను బోట్ ఎక్కిన తర్వాత 20 మినిట్స్ కానీ ఫిల్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే చాలామంది ఫారినర్స్ అయితే ఉన్నారు. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. వీళ్ళందరూ ఫ్రెంచ్ వాళ్ళు. ఒకళ్ళిద్దరైతే ఇండోనేషియా నుంచి కూడా వచ్చారు. ఈ వ్యూ చూడండి. చాలా బాగుంది కదా! పక్షులన్నీ ఒకేసారి అలా ఎగరటం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందాక మీరు చూసిన పక్షులన్నీ కూడా మా బోట్‌నైతే ఫాలో అవుతున్నాయి ఒకదాని మించి ఒకటి. ఎందుకంటే వాటి ఫుడ్ కోసం మన బోట్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఫుడ్ వేస్తే తిందామని చూస్తున్నాయి. బోట్‌లో అయితే చిప్ షాప్ అయితే ఒకటుంది. జనాలందరూ అక్కడికెళ్ళి ఒక్కొక్క ప్యాకెట్ కొని పక్షులకి ఫుడ్ వేయడం అయితే మొదలుపెట్టారు. మేము చేసిన ఈ 1 అవర్ బోట్ రైడ్‌లో ఫుడ్ కోసం హాఫ్ అన్ అవర్ అయితే ఫాలో అయ్యాయి పక్షులన్నీని. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద షిప్స్ అయితే ఉన్నాయో. దగ్గర దగ్గర 30, 40 షిప్స్ అయితే ఉన్నాయి. ఈ పెద్ద షిప్‌ని చూడండి డైరెక్ట్‌గా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్ అయితే కట్టేసారు దీని మీద. ఈ ప్లాంట్ నుంచి ఈ పైపుల ద్వారా ఈ దూరానున్న ఆ ట్యాంకర్స్ చూడండి. ఆ ట్యాంకుల్లోకి పంపించేస్తారనమాట ఆయిల్ అంతాను. మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి బ్రిడ్జ్. ఇది దాదాపు 30 కిలోమీటర్లు. 17 కిలోమీటర్లు సముద్రంలో ఉంటది. ఇదేంటంటే ముంబైని, నవీ ముంబైని కలుపుతది. మనకి నవీ ముంబై నుంచి ముంబై రావాలంటే చాలా దూరం, చాలా సమయం పడుతుందని చెప్పి ఈ బ్రిడ్జ్‌నైతే నిర్మించారు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ వ్యూ అయితే చూడండి. మీకు అర్థమవుతుంది. మొత్తానికి ఎలిఫెంట్ ఐలాండ్‌కైతే వచ్చేసాము. చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఇక్కడ అసలు జనాలు, ఇల్లులు ఉంటారో లేదో అనుకున్నాను. జనాలైతే చాలా మందున్నారు. వెల్కమ్ టు ఎలిఫెంటా ఐలాండ్. ఇక్కడ మీకు లోకల్ గైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. ఈ ఐలాండ్‌లో వాటర్ బాటిల్స్ అవి ఎక్కువ రేట్‌కి అమ్ముతారనుకున్నాను. కానీ నార్మల్ రేట్‌కే 20 రూపీస్‌కైనా అమ్ముతున్నారు. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఫ్రూట్స్ అవి ఉన్నాయి. నార్మల్ ప్రైస్‌కి అమ్ముతున్నారు. ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే బ్రిడ్జ్ ఉంది. అది 1 కిలోమీటర్ నడవాలి. ఒకవేళ నేను నడవలేను అనుకుంటే ఇక్కడ చిన్న బుల్లెట్ ట్రైన్ ఉంది. అది యూజ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు.
నేను లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నాను 20 రూపీస్ ఈచ్ 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. సో నేను ఇంకా టైం సేవ్ చేసుకోవడానికి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాను. 20 రూపీసే కదా, టైం సేవ్ అవుతుంది. మీ దగ్గర హెడ్ క్యాప్ ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం కొనుక్కోండి. ఫిబ్రవరి నెల అయినా సరే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి దారి పొరుగునా కూడా బొమ్మలే ఉన్నాయి. 2 కిలోమీటర్స్ పైకి వెళ్తే మనకి ఎలిఫెంట్ క్లేవ్స్ వస్తాయి. 10 నిమిషాలు అయితే పడుతుంది మనకు. ఒకవేళ మనం పైకి ఎక్కలేకపోతే ఇలా పల్లకిలో తీసుకెళ్తారు. ఒకవేళ మీరు కనుక ఎలిఫెంటా కేవ్స్కి అయితే వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళిపోండి. ఎందుకంటే సాయంత్రం చాలా త్వరగా చీకటి పడిపోద్ది. ఎందుకంటే అదొక ఐలాండ్ కదా, మనకి వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది బోట్లో, రావడానికి 1 అవర్ అయితే పడుతుంది. సో ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ కూడా తిరగడానికి మీకు ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. సో ఆ టైం ప్లాన్ చేసుకుని మరి జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి దారి పొడినా కూడా ఏదో అమ్ముతూనే ఉన్నారు. బొమ్మలని, మెల్ల చైన్లని, బ్యాగ్స్ అని. మొత్తానికి ఎలిఫెంట్ క్లేవ్స్ అయితే వచ్చేసాం. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. చలో, ఇంకా అక్కడే టికెట్స్ ఇచ్చే ప్లేస్. ఇండియన్స్కి అయితే 40 రూపీస్, ఫారినర్స్కి అయితే 600 రూపీస్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. చూడండి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఎలిఫెంటా కేవ్స్. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మనకి ఇలా స్టార్టింగ్ పాయింట్లో అయితే మనకు ఫస్ట్ వచ్చేది నటరాజ్ శివ విగ్రహం. పూర్తిగా అయితే లేదు, ఏదో ధ్వంసం చేసినట్టుంది. తర్వాత ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ శివలింగం. చుట్టూ శిలా విగ్రహాల మధ్యలో అయితే ఉంది శివలింగం, చాలా బాగుంది. అలా కొంచెం ముందుకెళ్తే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అంధకాసురుని వధించిన రూపంలో అయితే చూడొచ్చు మనం. ఈ ఎలిఫెంటా కేవ్ లో నెక్స్ట్ మనం చూడబోయేది కళ్యాణ సుందరమూర్తి, అంటే శివపార్వతుల వివాహ విగ్రహం. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఈ ఎలిఫెంటా కేవ్ లో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. త్రిమూర్తులు ఉన్నారు, అర్ధనారీశ్వరుడు ఉన్నారు, గణపతి విగ్రహం ఉంది. కాకపోతే ఏంటంటే చాలా విగ్రహాలు పాడైనట్టు ఉన్నాయి, ఎందుకంటే చాలా ఏళ్ళు అయింది కదా. ఇంకా ముందుకెళ్తే ఇలాంటి 2-3 ప్లేస్లు అయితే ఉన్నాయి. కాకపోతే అలాంటి అందులో ఎటువంటి విగ్రహాలు లేవు, ఏదో చాలా ఖాళీగా ఉన్నాయి, ఏదో చిన్న చిన్న గుహలు ఉన్నట్టు. ఇక్కడ చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ కోత అయితే మా దగ్గర వాటర్ బాటిల్ కూడా లాగేసుకుంది. అదే బాటిల్ మూత కూడా ఓపెన్ చేసింది, ఏదో ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు. మొత్తానికి మనకి ఎలిఫెంటా క్లేవ్స్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు వెళ్ళి రావడానికి దాదాపు 4 గంటలు అయితే పట్టింది. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట బోట్ మీద. అక్కడ 2 అవర్స్ అయితే స్పెండ్ చేశాను. చూడడానికి ఎలిఫెంటా ప్లేస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ముంబాదేవి టెంపుల్. చాలా రోజులు బట్టి ప్లాన్ చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళడానికి, అవ్వలేదు. కానీ ఈసారి అవకాశం దొరికింది. టెంపుల్కి అయితే వెళ్తున్నాను, ముంబాదేవి టెంపుల్. మనకి బెజవాడ దుర్గమ్మ ఎలాగో ఇక్కడ ముంబైకి ముంబాదేవి అమ్మవారి టెంపుల్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. మీరు ముంబాదేవి టెంపుల్ కానీ వెళ్ళాలనుకుంటే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి 5 కిలోమీటర్స్, లేదంటే సిఎస్ఎఫ్ నుంచి వెళ్ళాలనుకుంటే జస్ట్ 3 కిలోమీటర్స్. మీరు లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే ట్యాక్సీ ఎక్కని వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కనుక కొత్తగా వచ్చి ట్యాక్సీలో వెళ్దాం అనుకుంటే మాత్రం 200 నుంచి 250 అడిగేస్తారు, మీకు తెలియదు కాబట్టి. మీరు కొత్తగా వచ్చారు కదా, మేము ఏదోలా డబ్బులు తెప్పిద్దామని చూస్తారు. సో జాగ్రత్తగా లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే బస్సులో వెళ్తే మీరు జస్ట్ 10 రూపీస్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఎలిఫెంటా కేవ్స్ చూసుకొని అమ్మవారి గుడికి రావడానికి నాకైతే సాయంత్రం 5 అయింది. మనకి అమ్మవారి గుడి ఉదయం 6:30 నుంచి 8:30 వరకు తెరిచే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది ముంబైకి ఆ పేరు ఎలా వచ్చిందో. అమ్మవారి పేరు మీద ముంబాదేవి అమ్మవారి పేరు మీద బొంబాయిగా ఉన్నది ముంబైగా మారింది. సో మీరు కూడా ఎప్పుడన్నా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే మాత్రం ఉదయం 6:30 నుంచి రాత్రి 8:30 మధ్యలో అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకు. ఇక్కడ అమ్మవారు మనకి ₹4 అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకి కృష్ణుని విగ్రహం కూడా ఉంది. విగ్రహం అయితే చాలా బాగుంది. మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే గుడి మధ్యలో ఒక పెద్ద శంఖం అయితే ఉంది, చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక